Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. రాజకుమారి ఏకావళి చరిత్ర. ఏకావళిని కాలకేతుడు అపహరించుట. ఏకవీరుని ద్వారా కాలకేతువు వధింపబడుట. ఏకావళి ఏకవీరుల వివాహము. రాజగు ఏకవీరుడు చెప్తున్నాడు, నీ సఖియగు ఏకావళి ఉండు స్థలమునకు నేను శీఘ్రముగా వెళ్ళుటకు ఏర్పాటు చేయుము. రాజకుమారి ఏకావళి నీకు ప్రియ సఖి. రాక్షసుని అధీనమున ఉండి ఆమె మిగుల కష్టముల పాలవుతున్నది. ఇప్పుడే ఆ రాక్షసుని చంపి ఆమెను విడిపించి తెచ్చేదనని నీవు నిశ్చితముగా నమ్ముము. నా ప్రయత్నము వలన రాజకుమారి సంకటములన్నీను తొలగిపోవును. ఆమె నీ నగరమునకు తిరిగి వచ్చును. తరువాత రాజకుమారియగు ఏకావళిని నేను ఆమె తండ్రి వద్దకు చేర్చేదను. తరువాత పరమ తపస్వియు రాజగు రైభుడు తన పుత్రిక వివాహము శాస్త్రోక్తముగా జరిపించగలడు. ప్రియంవద, నీ సహయోగమున నేను కోరుకొనుచున్న ఈ విషయములన్నీను సఫలమగును. అందువల్ల నీవు శీఘ్రముగా కాలకేతు నగరమును చూపించి నా పరాక్రమమును చూడుము. వరవర్ణిని, ఇతర స్త్రీని చేపట్టవలనని తలంచు పాపియగు ఆ రాక్షసుని నేను చంపునట్లు నీవు మార్గమును సిద్ధము చేయుము. మొట్టమొదట కాలకేతుని దుర్గమ నగరమునకు నాకు దారి చూపుము. వ్యాసుడు చెప్తున్నాడు. రాజకుమారుడగు ఏకవీరుని ప్రియమైన మాటలను విని యశోవతి ముఖము ఆనందంతో వికసించింది. కాలకేతువు నగరానికి వెళ్ళుటకు ఆమె ఉపాయాన్ని తెలపసాగింది. ఆమె మాటలలో ఏకవీరుని ఎడల మిగుల ఆదరం ఉంది. ఆమె ఇలా చెప్తోంది, రాజేంద్ర, భగవతి యొక్క బీజమంత్రము సిద్ధిని ప్రసాదించును. నీవు ఈ దీక్షను తీసుకొనుము. తరువాత కాలకేతు నగరమునకు మార్గమును చూపెదను. అచ్చట అనేక రాక్షసులు కావలి ఉంటారు. మహానుభావ, నీవు నా వెంట వచ్చుటకు సంసిద్ధుడవు కమ్ము. విశాల సైన్యమును వెంటబెట్టుకొనుట మంచిది. అచ్చట నిశ్చితముగా యుద్ధము జరుగును. దైత్యుడు కాలకేతువు మిగుల పరాక్రమశాలి. అతని వద్ద బలవంతులగు రాక్షసులు అనేకులున్నారు. కనుక మంత్రమును అభ్యసించియే నీవు నా వెంట రమ్ము. పాపియగు కాలకేతువు నగరమునకు మార్గమును చూపించు ప్రయత్నమునంతయును నేను చేసేదను. రాజా, ఆ దుష్టుని శీఘ్రముగా వధింపుము. నా సఖిని బంధము నుండి విడిపింపుము. ఇప్పుడు ఇది నీకు పరమ కర్తవ్యము. యశోవతి మాటలను విని ఏకవీరుడు అదే క్షణమున మంత్రదీక్షితుడయ్యాను. దత్తాత్రేయుడు జ్ఞానులలో శిరోమణిగా భావింపబడును. భాగ్యవశమున అప్పుడా స్వామి అక్కడికి వచ్చెను. యోగీశ్వరి మంత్రమును రాజునకు ఉపదేశించెను. భగవతి యొక్క ఈ మంత్రము త్రిలోకములందు శ్రేష్టమైనదని చెప్పుదురు. ఈ మంత్ర ప్రభావమున రాజగు ఏకవీరునకు సమస్తమును తెలుసుకొనుటకు అన్ని చోట్లకు వెళ్ళు అనుకూలత లభించెను. అందువలన అత్యంత దుర్గమమైన కాలకేతు నగరమునకు వెంటనే అతడు బయలుదేరెను. సర్పములు పాతాళలోకమును రక్షించుచున్నవా అనున్నట్లు ఆ నగరము రాక్షసుల చేత సురక్షితమై ఉండెను. యశోవతితో ఒక విశాల సైన్యమును కలిగి ఏకవీరుడు ఆ నగర సమీపానికి చేరుకున్నాడు. వారి రాకను చూసి కాలకేతుని దూత భయవిహ్వలుడయ్యాడు. మిగుల వేగిరపాటుతో అరుస్తూ వారందరూ కాలకేతువు దగ్గరకు వెళ్ళారు. ఆ సమయమున ఆ దైత్యుడు ఏకావళి దగ్గర కూర్చుని రకరకములుగా ఆమెను ప్రార్థిస్తున్నాడు. తమ స్వామి కామమోహితుడయ్యానని దూతలు అవగతం చేసుకున్నారు. అతనితో వారు ఇలా చెప్పసాగారు. దూత చెప్తున్నాడు, రాజా, ఈ కామినితో వచ్చిన యశోవతి అను పేరుగల స్త్రీ ఇటు వచ్చుచున్నది. ఆమెతో ఎవరో ఒక రాజకుమారుడున్నాడు. మహారాజా, అతడు ఇంద్రుని కుమారుడగు జయంతుడో లేక శంకరుని పుత్రుడు కార్తికేయుడో తెలియదు. ఒక గొప్ప సైన్యమును తీసుకొని బలాభిమానుడై మత్తుడై వచ్చుచున్నాడు. రాజేంద్ర, ఇప్పుడు మీరు సావధానులు కండు. యుద్ధము చేయు అవసరం ఇప్పుడు కలిగినది. ఆ దేవపుత్రునితో యుద్ధము చేయండి. లేనిచో ఈ కమలనయనతో స్నేహము వదిలిపెట్టండి. రాజా, శత్రు సైన్యము దగ్గరకు వచ్చినది. కేవలము 3 యోజనముల దూరముననే ఉన్నది. మీరు శీఘ్రముగా మేల్కొనుడు. రణదుందుభులు మ్రోగించుటకు ఆజ్ఞాపించుడు. వ్యాసుడు చెప్తున్నాడు,
దూతల మాటలను విని కాలకేతువు కోపంతో ఊగిపోయాడు. అతని వద్ద చాలామంది రాక్షసులు శస్త్రధరులై సైనికులతో కూడి విద్యమానులై ఉన్నారు. వారు ఆయనతో చెప్పారు, దైత్యులారా, మీరందరూ అస్త్రశస్త్రములను చేతబట్టి శత్రువును ఎదుర్కోండి. ఇట్లు రాక్షసులను యుద్ధమునకు వెళ్ళుటకు ఆజ్ఞాపించి కాలకేతువు మిగుల నమ్రతతో ఏకావళిని అడిగాడు. అప్పుడు ఆ రాజకుమారి మిగిల దుఃఖిత అయి ఉంది. వివసురాలై అతని దగ్గరనే కూర్చుని ఉంది. కాలకేతువు ఆమెతో చెప్తున్నాడు, తన్వంగి, ఆ వచ్చుచున్నవారెవరు? నీ తండ్రియా లేక ఎవరైనా ఇతర పురుషులా? కృశోదరి, నిన్ను తీసుకొని వెళ్ళుటకు సైన్య సమేతంగా వచ్చడి ఆ పురుషుని గురించి సత్యమును నాకు తెలుపుము. నీ తండ్రి విరహముతో ఆతురతను పొంది నిన్ను తీసుకొని పోవుటకు వచ్చుచుండవచ్చును. ఆ వచ్చువాడు నీ తండ్రి అని తెలిసినచో నేను అతనితో యుద్ధం చేయను. గౌరవముగా ఇంటికి తెచ్చేదను. రత్నములు, వస్త్రములు, సుందరమైన అశ్వములను కానుకగా ఇచ్చి ఆయనకు స్వాగతం పలుకుతాను. నా గృహమునకు ఎత్తించిన తరువాత అన్ని విధముల అతనికి అతిథి సత్కారములు జరుగును. ఒకవేళ ఇతర రాజు ఎవరైనా అయినచో తీక్షణమైన బాణములతో అతని ప్రాణములను హరించుట జరుగును. మహాత్ముడగు కాలుని ప్రేరణతో అతడిచటికి వచ్చుచున్నాడు. ఇది నిశ్చితము. కనుక విశాలాక్షి, నిజము చెప్పుము. నేను సాక్షాత్తు మృత్యువును. నాయందు అపారమైన బలము కలదు. నన్నెవరునూ జయించలేరు. నా ప్రతాపమును తెలియని మూర్ఖుడే ఇచ్చటకు వచ్చుట జరుగును. ఏకావళి చెప్తోంది, భాగ్యశాలి, ఇంత తొందరగా ఇచ్చటికి ఎవరు వస్తారు? నేనెరుగను. నేను నీ బంధమును చిక్కుకొని ఉన్నానని ఇప్పటి వరకు ఎవరికినీ తెలియదు. ఆ వచ్చువాడు నా తండ్రిను కాదు, నా సోదరులను కాదు. ఎవరైనా మహాపరాక్రమవంతుడైన పురుషుడై ఉండవచ్చును. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చుచున్నాడో కూడా నిశ్చితముగా నేనెరుగను. దైత్యుడగు కాలకేతుడు చెప్తున్నాడు. నీ సఖి యశోవతి ప్రయత్నమే ఇది అంతయునని దూతలు చెప్తున్నారు. ఈమె ఈ వీరుని వెంటబెట్టుకుని వచ్చుచున్నది. కాంత, నీ సఖి కార్యమనరించుటయందు మిగుల నేర్పరిగా కనిపిస్తున్నది. ఆమె ఎక్కడకు వెళ్ళింది? నాకు ఇతరులెవ్వరితోనూ శత్రుత్వము లేదు. అటువంటప్పుడు నన్ను విరోధించువారెవరుంటారు? మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.